ఇప్పుడు రాజధాని పేరుతో జరిగేటువంటి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను గమనిస్తే రెండో దశ. ఇప్పుడు మొదటి దశలో రైతులకు చెప్పినటువంటి వాగ్దానాలు, తర్వాత వాళ్ళకు జరిగినటువంటి మోసాన్ని రెండో దశలో కూడా అదే పద్ధతిలో జీవోల్లో చూపించి ప్రభుత్వం మళ్ళా రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎట్లా అంటే, మొదటి దశ ల్యాండ్ పూలింగ్ రూల్స్ మనకు 1 జనవరి 2015లో వచ్చింది, జియో నంబర్ 1. దాంట్లో ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చే రైతులకి ప్రభుత్వం ఎంత ల్యాండ్ ఇస్తుంది, ప్లాట్ సైజులు, కమర్షియల్, రెసిడెన్షియల్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ, అది రైతుల నుంచి ఒకసారి భూమి తీసుకోవడానికి ప్రక్రియ మొదలైన తర్వాత రైతులకి తిరిగి ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనేటువంటి ఒక పార్ట్ ఆ ల్యాండ్ పూలింగ్ రూల్స్లో. అవి ప్రభుత్వం తప్పకుండా అమలు చేసింది. ఆ భూముల్ని తీసుకోవడంలో సఫలీకృతమైంది. సో రైతులకి మరొక ఆప్షన్ కూడా లేదు అందులో. రెండో పార్ట్ ఏంటంటే, అందులో ఈ గ్రామాల్లో 29 గ్రామాల్లో ఏదైతే మొదటి దశలో ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ 2014 నాటికి ఎవరైతే ఆ గ్రామాల్లో ఉంటారో ఆ ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య కల్పించబడతాయి, ప్రభుత్వం కల్పిస్తుంది, ఇది ప్రభుత్వ బాధ్యత అని అదే జీవోలో చాలా స్పష్టంగా రిటర్న్ ఫామ్లు పెట్టడం జరిగింది. అలాగే అవసరం ఇచ్చిన చోట వృద్ధాశ్రమాలు నెలకొల్పుతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకాన్ని 365 రోజులు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు 11 ఏళ్ళు అయింది. అప్పుడు ఆ జియో వచ్చిన తర్వాత కూడా 4.5 సంవత్సరం ప్రభుత్వం ఉండింది. అదే ల్యాండ్ పూలింగ్ రూల్స్ ప్రకారం భూములు తీసుకోవడంలో చూపించినటువంటి శ్రద్ధ, అనేక చోట్ల భూములు ఇవ్వని రైతుల పట్ల ప్రభుత్వం పెట్టినటువంటి ఒత్తిడి, వివిధ భాగాల ద్వారా తన బాధ్యత దగ్గరకు వచ్చేటప్పటికి పూర్తిగా విస్మరించింది. మనం ఏ ఒక్క గ్రామస్తుడిని అడిగినా చెప్తారు, ఒక్కరికి కూడా ఉచితంగా విద్యను కల్పించింది లేదు, ఆ గ్రామాల్లో పిల్లలకి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం కల్పించింది లేదు. మరి ల్యాండ్ పూలింగ్స్ రూల్స్లో ఉన్నాయి కదా, ఎందుకు చేయలేదు అంటే ఆ రోజు అడిగేవాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా మొత్తం ఆ చర్చని మీడియా ద్వారా ప్లాట్ల సైజులు, ప్లాట్లు ఎంత రేట్లు పెరుగుతాయి, ఇన్ని కోట్ల ఆదాయం వస్తుంది, రైతులు ఎట్లా కోటీశ్వరులు అవుతారు, ఎంత పెద్ద నగరం అక్కడ మధ్య అవుతుంది, గ్రాఫిక్స్, వీటి చుట్టూ ప్రజల దృష్టిని, సమాజం దృష్టిని మళ్లించి ఏదైతే ప్రభుత్వం తన బాధ్యతగా ఉచిత విద్య, వైద్యం కల్పిస్తాము ఈ గ్రామాల్లో అని రిటర్న్గా రాతపూర్వకంగా జీవోలో పెట్టిందో దాన్ని పూర్తిగా విస్మరించింది.